పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పోగుబడుతున్న అదనపు ధనాన్ని సక్రమంగా వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్ స్థిరీకరణ పథకం ఎంఎస్ఎస్ పరిమితిని ఆర్బీఐ సలహా మేరకు కేంద్రం 30,000 కోట్ల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. మరోవైపు 500 రూపాయల నోట్ల ముద్రణ క్రమంగా పెరుగుతోందని వెల్లడించిన కేంద్రం అవి మార్కెట్లోకి రాగానే ప్రజల కష్టాలు తీరుతాయని అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ల రూపంలో పెద్ద ఎత్తున డబ్బు బ్యాంకులకు చేరిన వేళ ఆ నగదు నిర్వహణపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. తమ సలహా మేరకు మార్కెట్ స్థిరీకరణ పథకం ఎంఎస్ఎస్ పరిమితిని కేంద్రం 30,000 కోట్ల రూపాయల నుంచి 6 లక్షల కోట్లకు పెంచినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా జమ కాగా ఆ డబ్బును మార్కెట్ స్థిరీకరణ పథకానికి మళ్లిస్తే వడ్డీ పొందే అవకాశముంది. బాండ్లను జారీ చేయడం ద్వారా నగదు నిర్వహణ నిమిత్తం మార్కెట్లో జోక్యం చేసుకునే ఆర్బీఐకు వీలు కలుగుతుంది. కేంద్రం ఎంఎస్ఎస్ పరిమితిని పెంచిన వెంటనే ప్రభుత్వానికి చెందిన 20,000 కోట్ల రూపాయల విలువైన నగదు నిర్వహణ బిల్లులను ఆర్బీఐ వేలం వేసింది. మార్కెట్ స్థిరీకరణ పథకం కింద పెంచిన పరిమితికి లోబడే ఆర్బీఐ వ్యవహరిస్తుందని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. The entire quantum is going to be utilized overnight. It will be based on requirement. And with regard to the interest burden, we should be able to absorb it within the budget estimates of this year. The instruments which Reserve Bank will use, that will depend on the Reserve Bank's judgment based on the liquidity situation prevailing. Currently, it is the situation of excess liquidity and the Reserve Bank is managing it. ఇదే సమయంలో నగదు కొరత సమస్యలను క్రమంగా అధిగమిస్తున్నట్లు వివరించిన శక్తికాంత దాస్ 500 రూపాయల నోట్ల రాకతో సమస్య తగ్గుతుందని చెప్పారు. So far as the currency issue is concerned, the 500 rupee notes have already started coming into the market. They will now, the supply of 500 rupee currency notes will increase steadily in the coming days, and that will definitely considerably ease the situation and will help the customers and the members of the public. మరోవైపు రబీ పంటల సాగు కోసం రైతులకు అవసరమైన రుణాలను అందుబాటులో ఉంచాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి పరిధిలోని జిల్లా సమన్వయకర్తలను మోహరించి గ్రామీణ ప్రాంతాల శాఖల్లో సరిపడినంత నగదు ఉండేలా చూడాలని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.